ప్రపంచంలో వింతైన వ్యక్తులు చాలామంది ఉంటారు. కొంతమంది అతిగా మాట్లాడేవారు, మరికొందరు అస్సలు మాట్లాడడానికి ఇష్టపడరు. మీరు మాట్లాడడానికి ఇష్టపడకపోతే మౌనంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక క్రూరమైన వ్యక్తితో మాట్లాడాలంటే ముందు మీరు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. అవును, దక్షిణాఫ్రికాలో ఒక వ్యక్తి బయట జనాల్ని కలవడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడూ అతను ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడు. కానీ చుట్టుపక్కల వారు అతడి విషయం తెలియక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు అనుకొని అతన్ని పలకరించేవారు కారు. అలా ఎవరైనా పొరపాటు అతని ఇంటికి వచ్చి క్షేమ సమాచారం అడిగినా సరే అతడు భరించేవాడు. వారిపై ఒక రేంజ్లో రివెంజ్ తీర్చుకునేవాడు. అతన్ని పలకరించేందుకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు తన పిట్ బుల్ డాగ్ని వెరైటీ శిక్షణకు ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సాధారణంగా ఎవరైనా ఇంటికి వస్తే కుక్కలు మరుగుతాయి. కొన్ని కుక్కలు ఎగబడి కరుస్తాయి కూడా. కానీ ఇక్కడ ఒక కుక్కకు ఇంటికి వచ్చిన వారిపై ఇటుకలు విసరడానికి శిక్షణ ఇవ్వబడింది. ఎవరు డోర్ బెల్ మోగించినా సరే ఆ వెంటనే వారి తలపై ఇటుకలు విసురుతుంది. ఇంటి పైకప్పు మీద కూర్చుని ఉండే ఆ కుక్క నోటిలో ఎప్పుడూ ఒక ఇటుకరాయిని పట్టుకుని ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఇంటికి వచ్చి డోర్ బెల్ మోగిస్తే చాలు, ఆ కుక్క వెంటనే ఇటుకను కిందకు విసిరేస్తుంది. దీంతో హడలెత్తిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు అతనిపై జంతు హింస అభియోగం మోపారు. కుక్కకు ఇచ్చిన శిక్షణ తప్పు అని, జంతువులకు హానికరం అని పోలీసులు చెబుతున్నారు. కాగా నోటిలో ఇటుక పట్టుకున్న కుక్క ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జనాలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత కేసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.